ఇట్లా చెత్త బుట్టల జర్రంత చెత్త జమ అయితేనే ఏంది చెత్త బండలోకి వేయరాదా అని కోపమవుతుంటారు పెద్ద మనుషులు. ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అని క్లాస్ వీక్తుంటారు. మరిగా అసొంటిది ఊర్లలో ఉండే చెత్త మొత్తం తీసుకుపోయి ఒక కాడ కుప్పబోసే డంపింగ్ యార్డ్ల పరిస్థితి ఎట్లుంటుంది చెప్పుర్రి. ముక్కులు వలిగిపోయే కంపు కొడుతుంటుంది. అందుకే డంపింగ్ యార్డ్ పెడతామంటే ఏ ఊరోళ్ళు ఒప్పుకోరు, లొల్లికి దిగుతుంటారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే మీరే చూడుర్రి. ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసిరు కొత్తదొకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. గిట్లా అసెంబ్లీ మీటింగులు పెట్టినప్పుడల్లా మాజీ మంత్రి మల్లన్న మొత్తుకొని చెప్తుంటాడు. సారు నియోజకవర్గం మేడ్చల్లో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డు గురించి చెప్పుకుంటూ బాధపడుతుంటాడు. అయితే సార్ ఒక్కడే కాదు, గా జవహర్ నగర్ పబ్లిక్ ఒక్కరే కాదు, మొత్తం పట్నం పబ్లిక్ అంతా బాధపడే ముచ్చటగిది. ఏటికంటే ఏండ్ల సంది పట్నంలో ఉన్న చెత్త అంతా లారీలు కొండపోయి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో బారెత్తుండేటాలకు అక్కడ ఓ పెద్ద చెత్త కొండనే తయారైంది. అట్లా ఇక దాని చెత్త ఘనత ఇప్పుడు దునియాలనే పేరుకెక్కింది. అసలు ముచ్చట ఏంటిదంటే అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు దునియాల మీథేన్ వాయువు ఎక్కడ ఎక్కువ విడుదలవుతుందని శాటిలైట్తో సర్వే చేస్తే దాంట్లో మన జవహర్ నగర్ డంపింగ్ యార్డు 4వ జాగాలో నిలిచిందాట. మీథేన్ వాయువు అంటే గాలిని గలీజ్ చేస్తుంది, వాతావరణాన్ని నాశనం చేస్తుంది. అసొంటి దానికి అడ్డా లెక్క తయారైందట జవహర్ నగర్ డంపింగ్ యార్డు. దాని చుట్టుముట్టు 10 కిలోమీటర్ల దాకా ఎక్కడ బోరేసినా గలీజ్ నీళ్ళే వస్తాయట. ఆ నీళ్లు తాగేదందుకు కాదు, కమ్సకం కాలు చేతులు కడుక్కోనికి కూడా పనికి రావట. అంత ఘోరమట. ఇక డంపింగ్ యార్డు మీద రాజకీయం కూడా గట్టిగానే నడుస్తుంటుంది. చెయ్యి పార్టీ వాళ్ళ ఆయాంలోనే పర్మిషన్లు ఇచ్చిండ్రని కారు పార్టీ వాళ్ళు, లేదు కారు పార్టీ వాళ్ళు కరెంటు తయారు చేసే కేంద్రం పెట్టిండ్రు, దాంతోనే గాలి గలీజ్ అవుతుందని చెయ్యి పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటుంటారు. ఎవరు చేసినా ఏం చేసినా నడమ ఆగమవుతుంది మాత్రం పబ్లిక్. జవహర్ నగర్ డంపింగ్ యార్డు ముచ్చట అమెరికా యూనివర్సిటీ దాకా పోయిందంటే దాంతో ఎంత ఆపతున్నదో సమజవుతున్నది. ఇప్పటికైనా ఏదో ఒక ఇగురం చేయాలి, జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాడ కాలుష్యం తగ్గించే ఉపాయం చేయాలి అని మరీ కోరుతుండ్రు పబ్లిక్.